మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ, పెద్దలు, సేవకులు, మరి విశ్వాసులు, సహోదరులు అందరికీ ప్రభునామం ప్రేమందనాలు. మనము 4567వ రోజుకు వచ్చాము. గురువారం రోజు ఈరోజు. మరి ధారావాహికగా మనము ధ్యానం చేస్తున్న పరిశుద్ధాత్మ గురించిన విషయాలు ఈరోజు కూడా ఉంది. అందును బట్టి మరి మనం అందరం సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ జూమ్ ను ప్రారంభించడానికి ప్రారంభ ప్రార్థన బ్రదర్ ఇజ్రాయెల్ గారు, హైదరాబాద్ నుంచి బ్రదర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఈ ప్రాతకాల సమయంలో నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ చేర్చి నీ మహిమగల నామాన్ని స్తుతించి కొని ఆడ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయం అంతట్లో మీరే ఉండి క్రమముగా మర్యాదగా జరిగించి లోటుపాటు లేకుండా మరి నాయన ఈ టెక్నాలజీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు నడిపించి అందరు శ్రద్ధగా విని దానిని తెలుసుకొని అనుసరించడానికి కృపను పాలించమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని మా సమస్తం నువ్వు ఎరిగిన దేవుడవయండి అన్ని విషయాలలో నీకు మేము మాదిరికరంగా ఉండటానికి దయపాలించి నడిపించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పెద్దలు ఇజ్రాయెల్ గారికి ప్రేమన్నాలు. ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక పాట విందాము. బ్రదర్ రత్నపాల్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరవచ్చిన పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 210వ కీర్తన పాడుకుందాం. మొదటి వాడ కడపటి వాడ, మృతిని గెలిచిన యుగముల వాడ అనే కీర్తన పాడుకుందాం. అంకుల్ వాయిస్ ఓకే? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, మృతిని గెలచిన యుగముల వాడా, మృతిని గెలచిన యుగముల వాడా, నిన్న నేడుని ఒకటే రీతిగా, నిన్న నేడుని ఒకటే రీతిగా ఉన్నవాడవు ఉండబోదువు, ఉన్నవాడవు ఉండబోదువు. మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, ఆది అంతములు లేనివాడా, భూమి ఆకాశములు చేసిన గనుడా, ఆది అంతములు లేనివాడా, భూమి ఆకాశములు చేసిన గనుడా, సృష్టికర్తవు స్థితిలయకర్తవు, సృష్టికర్తవు స్థితిలయకర్తవు, సర్వశక్తుడా సర్వాగ్నుడా, సర్వశక్తుడా సర్వాగ్నుడా,
మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, పాపుల రక్షణ కర్తవు నీవే, ఇహ పరములలో ఏలిక నీవే, పాపుల రక్షణ కర్తవు నీవే, ఇహ పరములలో ఏలిక నీవే, శాంతి దాంతులకు నిలయము నీవే, శాంతి దాంతులకు నిలయము నీవే, శాశ్వతమో ఆనందము నీవే, శాశ్వతమో ఆనందము నీవే, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, మృతిని గెలచిన యుగముల వాడా, మృతిని గెలచిన యుగముల వాడా, నిన్న నేడుని ఒకటే రీతిగా, నిన్న నేడుని ఒకటే రీతిగా ఉన్నవాడవు ఉండబోదువు, ఉన్నవాడవు ఉండబోదువు, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. మంచిది, చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి బ్రదర్ రత్నపాల్ గారికి ప్రేమ వందనాలు. మనం ఇప్పుడు ఒక వాక్యం కొరకు ప్రార్థిద్దాం. మన వాక్యం మూడు రోజులుగా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు, అందులో భాగంగా పరిశుద్ధాత్మ నింపుదల వరకు వచ్చాము. మన మధ్యకు దైవజనులు బ్రదర్ జాన్లీ గారు చక్కని సందేశాన్ని, అవసరమైన సందేశాన్ని, పరిశుద్ధాత్మ యొక్క విషయాలు మనకు వివరిస్తున్నారు. ఈరోజు కూడా మనము వాక్యము వినడానికి సిద్ధంగా ఉన్నాం. వాక్యం కొరకు బ్రదర్ చంద్రయ్య గారు, ఎం చంద్రన్న గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలంలో ప్రశాంతమైన వాతావరణములో నీ పాద సన్నిధానములో నీ పాదముల చెంతకు చేరి ఇలాగో కలుసుకోవటానికి నీ మంచి కృపను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రి మంచి విశ్రాంతిని, మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడుతుంది. ఈ దినాన్ని చూడలేక అనేక మంది లోకమును వదిలి ఉంటారు ఆయా కారణాల చేత. మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా కాచి కాపాడి ఈ ఉదయకాలములో ప్రభువ పరిశుద్ధులతో సహవాసం, పరిశుద్ధులతో స్నేహం, పరిశుద్ధులతో కలుసుకోవటానికి, ఒకరికొనొకరు ఆనందించడానికి, సంతోషించడానికి ప్రభు నాయన మీరు కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. హాజరైన ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ కూడికను ఆది మధ్యం అంతమునైనా మీరే జరిగించి కూడిక ద్వారా ఈ జూమ్ యాప్ ద్వారా నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలిగించుకుని మాకు మేలును క్షేమమును పురిగొల్పును దిద్దుబాటును అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన ప్రియులు బ్రదర్ జాన్లీ గారు మనకు వాక్యం అందిస్తూ ఉండగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా విందాం. బ్రదర్ జాన్లీ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు వేళ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత పరిశుద్ధాత్ముడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపించారు. మీరు చాలా శ్రద్ధగా యాక్టివ్ గా వింటూ ఉన్నందుకై నేను చాలా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను.
మనమందరం కలిసి ధ్యానం చేస్తున్నాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉన్నాం, సత్యమందు మనం స్థిరపరచబడడానికి కోరుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ గురించిన సంగతులు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల మనము లేఖనాల వెలుగులో ఎంతవరకు ప్రభు మనకు అనుమతించాడో మనం వాటిని పరిశీలన చేస్తూ ఉన్నాం. నేను మొదటి తరగతిలో పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. పరిశుద్ధాత్ముడు నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తి అనే ప్రారంభంలో మనం చూస్తూ వచ్చాం. ఆయన నిర్లక్ష్యం చేయబడ్డాడు కనీసం 2 కారణాలు. ఒకటి, పరిశుద్ధాత్ముడు తన గురించి తాను మాట్లాడుకోడు. ఆయన తన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన మాట్లాడుతాడు. యోహాను సువార్త 16లో మనం విన్నాం. ఆయన నా వాటిలో నుండి తీసుకుని, ఇక్కడ పరిశుద్ధాత్ముడు సొంతంగా మాట్లాడలేడా? మాట్లాడగలడు. కానీ పరిశుద్ధాత్ముడు దైవ క్రమాన్ని ఏ విధంగా గౌరవించి పని చేస్తున్నాడో మనం కూడా మాట్లాడగలిగిన వాడు. కానీ తండ్రి ఏ మాటలు చెప్పమని చెప్పాడో వాటిని తప్ప నేను మరి ఏమి చెప్పను అని ఆయన చెప్పాడు. అందువల్ల దైవ త్రిత్వం వారు కలిసి ఎలా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అన్నట్లుగా తండ్రి కుమార ఎవరైతే మనము దేవుడు అని చెప్తున్నామో, పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తిగా ఆయన సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు. చిన్న దేవుడు కాదు, మూడో దేవుడు కాదు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం, ఆయన వ్యక్తి అని, అలాగే ఆయన దేవుడు అని మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఆయన పనిని మనం చూస్తూ నిన్న పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని గురించి మనం విన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29 నుంచి 32, 33 వరకు చదివితే యేసు ప్రభు చేసే 2 పనులు అక్కడ చెప్పబడ్డాయి. ఒకటి, ఆయన లోక పాపమును మోసుకొని పోతాడు, అది మొదటిది. రెండవది, ఆయనే చేసే పని రెండవది కూడా. అదేమిటి అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. దేర్ ఆర్ 2 ఆఫీసెస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన లోక పాపాన్ని మోసుకుని పోవటానికి వచ్చాడు. రెండవది, పరిశుద్ధాత్మలో ఆయనే బాప్తిస్మం ఇస్తాడు అని నిన్న మనం ప్రారంభించి ఆత్మ బాప్తిస్మాన్ని గురించి 5 సందర్భాల్లో ఎలా ఉన్నాయో చూస్తూ మీరు గమనించారో లేదో, అగ్ని బాప్తిస్మానికి తేడాలు మనం చూసాం. దేర్ ఆర్ 5 రెఫరెన్సెస్ అట్ లీస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం ఏ విధంగా భిన్నంగా ఉన్నాయో మనం చూస్తూ వచ్చాం. నిన్నటి దినాన్నే పరిశుద్ధాత్మ గురించిన ఎన్నో ప్రశ్నలు మనం వింటూ ఉన్నాం. అయితే నాకు అర్థమైంది, చాలా సంగతులు మనము నేర్పించబడుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, గుర్తు చేయబడుతూ కూడా ఉండాలి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాల్సింది ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నివాసం, దాని గురించి ఈరోజు కొద్దిసేపు మనము ఆలోచన చేస్తాం. పరిశుద్ధాత్మని యొక్క నివాసం, ద ఇన్డ్వెల్లింగ్. దీనికి కూడా మరలా మనం 2 వచనాలు మనం చదువుకుంటాం. దయచేసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఈరోజు చాలా చక్కటి సంగతులు ఉన్నాయి మన కొరకు, కాబట్టి శ్రద్ధగా వినాలి. 13 వచనం చదువుకుందాం, 14 కూడా. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 13, 14. మీరును సత్యవాక్యం. yes brother, please.
సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆ పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసాం. నింపుదలను లేదా పరిశుద్ధాత్మ నివాసాన్ని మనం చూస్తున్నాం, ఇన్డ్వెల్లింగ్. దానిలో ముద్ర అనే పదాన్ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. రైట్, ముద్రని గురించి మనం చూస్తాం. ఇక్కడ ఈ వచనంలో మరలా 2 పనులు, యోహాను సువార్త 1:29 నుంచి చదివిన 2 పనులే పౌలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి ఆ 2 పనులు? ఒకటి, రక్షించబడుట. రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, అది మొదటి పని. విశ్వాసం ఉంచిన వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్ గా ఏం జరిగింది? ఆత్మ చేత ముద్రించబడుట. రక్షించబడుట, ఆత్మ చేత ముద్రించబడుట. యోహాను కూడా అదే కదా చెప్పాడు, లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత ఆత్మ బాప్తిసం. అలాగే ఎఫెసీ పత్రికలో రక్షణ, వెంటనే ఆత్మ చేత ముద్రించబడుట. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి జరిగేవి, వెంటనే జరిగేవి అని మనం గ్రహించాలి. చూడండి, పాత నిబంధనలో కూడా ఈ ముద్ర అనే విషయాన్ని మనం చూస్తాం. ఇన్ అడ్వాన్స్ ముద్ర. ఈ ఆత్మ చేత ముద్రించబడే ముందు, అంటే ఆత్మ నివాసము, ఇన్డ్వెల్లింగ్, భజన, ఇన్ అడ్వాన్స్, ఇంకా చాలా అర్థాలు మనం విందాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి రావాలంటే మొదట ఆ వ్యక్తిని కడగాలి, పరిశుద్ధపరచాలి, నీతిమంతుడిగా చేయాలి. లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు ఆ వ్యక్తిలో నివాసము చేయలేడు. కడగబడాలి. పాపము అనే సమస్య సెటిల్ చేయబడాలి. ఉండడు, రాడు, ఉండలేడు. అందుకని మొదటిగా పరిశుద్ధాత్ముడు రావాలి అనంటే ఆ వ్యక్తి రక్షించబడాలి. రక్షణ లేని వ్యక్తి, పాప క్షమాపణ లేని వ్యక్తికి పరిశుద్ధాత్మ నివాసము ఉండదు. ఆయన ఉండాలంటే అతడు కడగబడాలి. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో నివాసం చేయాలి అంటే మధ్యలో ఉన్న పాపము అనే సమస్య పరిష్కరించబడాలి. ఆయన ఆత్మ బాప్తిస్మాన్ని ఇవ్వాలంటే లోక పాపాన్ని మోసుకుని పోవాలి. దేవుని పరిశుద్ధమైన డిమాండ్స్ మీరు చూడండి. దేవుని పరిశుద్ధమైన డిమాండ్స్ ఏమిటి అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయనతో ఒకడు నివాసం, సహవాసం చేయాలంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు, కారణం పాపం. కయ్యేను తోలివేయబడ్డాడు, కారణం పాపం. ఇంకా కోరవు కుమారులు చంపబడ్డారు, కారణం పాపం. దావీదు ఏడుస్తున్నాడు, కారణం పాపం. మీరు లెక్క పెట్టండి. మొత్తం బైబిల్ గ్రంథం అంతటిలో దేవునికి మానవునికి మధ్య ఉన్న సమస్య పాపం. ఆ పాపము అనే సమస్య పరిష్కరించబడితేనే తప్ప పరిశుద్ధాత్మ నివాసం లేదు. ఆయన రాడు, ఉండడు. అందువల్ల మొదటిగా దేవుని నీతి తృప్తిపరచబడాలి. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు పాపి అయిన మానవుణ్ణి, ఊబిలో కూరుకుపోయిన వాడిని, నేను భయంకరమైన నీచ స్థితిలో ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి నాలో ఈ గొప్ప పరిశుద్ధుడు మొదటిగా నా పాపపు సమస్యను ఆయన పరిష్కరించాల్సి ఉంది. అందుకని ఆయన ఈ లోక పాపాన్ని మోయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కల్వరి సిలువను మనం చూస్తే మన పాపములన్నిటి విషయంలో
ఆయన అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము, మనందరి దోషము యెహోవా అతని మీద మోపెను. The problem of sin has been settled on the cross of Calvary. కల్వరి శిలువలో పాపపు సమస్య అంతా అది తీరిపోయింది. యేసు ప్రభు ఎంత శక్తిమంతుడు అని అంటే, పాపపు సమస్యను ఆయన మాత్రమే తీర్చగలిగినవాడు. మానవునికి దేవునికి మధ్య పాపం అడ్డుగా ఉండగా, ఇప్పుడు ఆ పాపం కనపడకుండా ఉండాలి అని అంటే, ఆ పాపం లేకుండా ఉండాలి అని అంటే, పాత నిబంధనలో ఒక పదం ఉంది, క్రొత్త నిబంధనలో ఒక పదం ఉంది. ఆ రెండింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన పదము ఏమిటి అంటే ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్. ప్రాయశ్చిత్తము అది పాత నిబంధన పదం. ప్రాయశ్చిత్తము అంటే కప్పుట. ప్రాయశ్చిత్తము అంటే కప్పుట. దేవునికి మనకి అడ్డంగా ఉన్న పాపాలు పాత నిబంధన గ్రంథంలో తాత్కాలికమైన బలుల ద్వారా కప్పబడ్డాయి. కల్వరి క్రీస్తు వచ్చేంత వరకు జంతువుల బలుల ద్వారా మానవ పాపం కప్పబడుతూ వచ్చింది. దేవుడు మానవులతో వ్యవహరిస్తూ వచ్చాడు. అటోన్మెంట్, ఏ టెంపరరీ అరేంజ్మెంట్ టు కవర్ అవర్ సిన్స్. మన అటోన్మెంట్ అని చెప్పబడింది. అందువల్ల పాత నిబంధనలో దేవుడు శాశ్వత నివాసం వారి మధ్య లేడు. ఆయన వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. కారణం అటోన్మెంట్ ఈజ్ వెరీ టెంపరరీ. కానీ క్రొత్త నిబంధనలో శాశ్వతంగా ఆయన ప్రాయశ్చిత్తం, కప్పటం కాదు, పరిహరించాడు. లేదా ఇంకా చెప్పాలి అనంటే పాపములు తీసివేశాడు. నో మోర్ కవరింగ్ బట్ రిమూవింగ్. క్షమించాడు. ఎంతగా క్షమించాడు! మన అపరాధములకు క్షమాపణ. ఇదే ఎఫెసీ 1లో చెప్పాడు. మన పాపములకు క్షమాపణ ఆయన రక్తము వలన అన్నాడు. రక్తం కప్పటం కాదు, క్షమించింది. పాత నిబంధన జంతువులు అవి వాటి రక్తం క్షమించలేవు, అవి తాత్కాలికం. కానీ సింబాలికల్ గా క్రీస్తు వస్తాడు, మానవాళి కొరకై గొప్ప కార్యాన్ని చేస్తాడు అనే దానికి సాక్షార్థంగా ఆ సింబాలికల్ గా ఆ బలులు చెప్పబడుతూ వచ్చాయి. కానీ ఆ లేఖనాల సంపూర్ణత, సారాంశం ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అటోన్మెంట్ కాదు, క్షమాపణ కలిగింది. అయితే పాత నిబంధన భక్తులు క్షమించబడ్డారు. సిలువకు అవతల వాళ్ళు ఉన్నారు, సిలువకు యువతల మనం ఉన్నాం. వారికి మనకి కూడా సిలువే ఆధారం. క్రీస్తు వచ్చేంత వరకు వారు జంతువులను బలులుగా అర్పిస్తూ వచ్చారు. పశువులను, ఎడ్లను, మేకలను, గొర్రెలను, కోడెలను, పావురాలను వాళ్ళు అర్పిస్తూ వచ్చారు. కానీ క్రొత్త నిబంధన మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన అప్పగించబడ్డాడు. ఆయన రక్తాన్ని చూడగానే పాపములకు క్షమ. జాన్లీ అనేవాడు ఎంత నేరస్తుడు, ఎంత పాపి. ఇప్పుడు నా పాపాన్ని బట్టి ఆయన నా దగ్గరికి రావడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు వస్తాడు. కారణం ఏంటంటే నా పాపములు అన్ని కల్వరి సిలువలో అవి సెటిల్ చేయబడ్డాయి. నా ఘోరమైన దుష్టత్వానికి ఏ పాపము ఎరగని క్రీస్తు నా స్థానంలో చనిపోయాడు. నా శిక్షంతా ఆయన భరించాడు. ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్ముడి నివాసించటానికి, మన లోనికి రావటానికి అవకాశం ఏర్పడింది. నోహు ఓడ జలప్రళయం తర్వాత సంఘటనలు మీరు చూడండి. మొదటి పావురం వెళ్ళి మళ్ళా వచ్చేసింది. అలాగున మొదటిగా పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడానికి వీలు లేదు పాత నిబంధన పరిచర్యలో. అందుకనే ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు. అందువల్ల వాక్య సత్యం సంపూర్ణంగా గ్రహించకపోతే
పాత నిబంధనలో వచ్చి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు కూడా వచ్చి వెళ్తాడు అనే భావం పొరపాటు మనలో ఏర్పడవచ్చు. కానీ ఒలీవ చిగురించింది అని చెప్తున్నాడు, తర్వాత పావురం రాలేదు అని చెప్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో కూడా ఆత్మ నివాసాన్ని గురించిన కొన్ని సంగతులు మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? విశ్వాసిలో ఉన్నాడు. ఆత్మ చేత ముద్రించబడితిరి, యు ఆర్ సీల్డ్. ఆత్మ చేత, నిజానికి ఆత్మ చేత అనే పదం కనబడుతుంది కానీ ఆత్మతో ముద్రించబడితిరి అని ఉండాలి. ఆత్మతో, ఈజ్ ఇన్ us, ఈజ్ విత్ us, ఈజ్ ఇన్ us, we are sealed by him, we are sealed with him. ఆయన చేత మనం ముద్రించబడ్డాం. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకములో దేవుని మహిమార్థమై బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివాసం ఉండడానికి దేవుడు గొప్ప ఏర్పాటు కల్వరి శిలువ. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. కల్వరి రక్షణ కార్యం, వెంటనే ఆత్మ కార్యం. లోక పాపమును మోసుకొని పోవుట, ఆత్మ బాప్తిస్మం ఇచ్చుట. సత్యవాక్యాన్ని విని రక్షించబడుట, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుట. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆత్మ ముద్రను గురించిన కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆత్మ ముద్ర అనగానే కొంతమంది బోధకులు ఇలా చెప్పడం నేను విన్నాను. ఏంటంటే, ఆయన బజానా ఇచ్చాడు లేదా అడ్వాన్స్ ఇచ్చాడు, కరెక్టే, అది పూర్తి పేమెంట్ తర్వాత చేయబోతున్నాడు అనేది చెప్తూ వచ్చారు. ఈ ఆత్మ ముద్ర, సంచకరువు, బజానా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ భావనలో ఒక్కొక్కసారి ఆయన ఏదో కొద్దిగానే ఇచ్చాడు, తర్వాత ఏవో ఇవ్వబోతున్నాడు, తక్కువ ఇచ్చాడు ఇప్పుడు అనే భావన వస్తే అది ప్రమాదం. ఆయన మనకేమీ తక్కువ ఇవ్వలేదు, ఖజానా, ఇన్ అడ్వాన్స్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముద్ర, పరిశుద్ధాత్మ వలన ముద్రించబడ్డాం, పరిశుద్ధాత్మనితో ముద్రించబడ్డాం. ఎలా అర్థం చేసుకోవాలి? పాత నిబంధన గ్రంథంలో నేను 2 సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వచనాలు చదివించను, మనందరికీ తెలుసు. యూదా తామారు అనే సందర్భాన్ని ఆదికాండం 38వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అక్కడ జరిగిన సంఘటన ఆరంభం నుంచి నేను జ్ఞాపకం చేయను కానీ, ఆ సంఘటనలో తామారు గుర్తులు అడుగుతుంది. గుర్తులు అడుగుతుంటే 38వ అధ్యాయంలో అతడు ఆనవాలు ఇచ్చాడు. కొంచెం ఆ మొక్క మనం చదువుకున్నాం చూడండి. ఆదికాండం ఆత్మ ముద్ర అనే దాన్ని లేఖనాల వెలుగులో మనం ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చు? 38వ అధ్యాయం బ్రదర్, ఆదికాండం 38వ అధ్యాయం వచనం చూడండి, 18వ వచనం, 17వ వచనం. 38:17 బ్రదర్, 38:17. అందుకతడు, నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టినట్లా సరే అని చెప్పాను. ఏం జరిగింది అనే దాని జోలికి మనం వెళ్ళటం లేదు, దయచేసి గమనించండి. కానీ కుదువ, అడ్వాన్స్ అనే దాని వరకు ఈ భాగంలోనికి మనం వస్తా ఉన్నాం. ఆమె కుదువ పెట్టు, నేను మందలో నుండి మేక పిల్లను పంపిస్తాను అని చెప్పినప్పుడు అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టుట. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. 18వ వచనంలో అతడు, నేను నీ అది ఏమి కుదువ పెట్టాలి అని అడిగినప్పుడు ఆమె, నీ ముద్ర, ఆత్మ ముద్ర, ముద్ర, ఈ మాటను మనం చూడాలి. ఇక్కడేమి పరిశుద్ధాత్మ ఈ విషయాలు ఏమి లేవు, కానీ ముందుగా ఇచ్చుట అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ భాగంలోకి వస్తున్నాం. 18వ వచనంలో నీ ముద్ర, దాని దారము, నీ చేతికర్ర అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. నీ ముద్ర, నీ దారం, నీ చేతికర్ర.
అక్కడ వరకే మనం ఈ ప్యాసేజ్ తీసుకుంటున్నాం. మేకపిల్ల పంపించే ముందు ముద్ర, దారము, చేతికర యూదుల యొక్క ఆనాటి వస్త్రధారణ మనం అర్థం చేసుకుంటే తప్ప దీన్ని మనం ఊహించలేం. మేకపిల్ల పంపే ముందు అంటే మనం పరలోకం వెళ్ళి ప్రభువుతో సదాకాలం ఆనందించక ముందుగా పరిశుద్ధాత్ముడు ముద్రగా ఇవ్వబడ్డాడు. దీన్ని ఇంకేలా అర్థం చేసుకోవాలి. ఏదో గొప్పది తర్వాత రాబోతుంది, పరిశుద్ధాత్ముడు చాలా తక్కువ అనే భావం ఎన్నడే గాని ఏర్పడకూడదు. ఇక్కడ ఒక యూదుని యొక్క ముద్ర, అలాగే దారము, అలాగే కర్ర అంటే ఇట్ ఈస్ హిజ్ ఫుల్ ఐడెంటిటీ. అది అతని యొక్క పూర్తి ఐడెంటిటీ. అవి ఉన్నాయంటే అతను ఉన్నట్టే అని తర్వాత మేకపిల్లను పంపిస్తాడు. తక్కువ అని కాదు, చాలా ఎక్కువ. చూడండి, ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మీరు మాతో ఉండాలంటే ఇదిగో మీ క్రెడిట్ కార్డు, మీ దాని పిన్ నెంబర్ మాకు ఇచ్చేయండి అన్నారు. వాడలేదు, కానీ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ మన దగ్గరే ఉంది. అంటే అతని యొక్క పూర్తి ఫైనాన్షియల్ వ్యవహారం మన స్వాధీనంలో ఉంది అని అర్థం. తక్కువ అని కాదు సుమా ముద్ర అంటే. అది నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు బజానాగా ఇవ్వబడ్డాడు అంటే ఏదో తక్కువ ఇవ్వబడింది అని కాదు. ఆయన సంపూర్ణంగా మన యందు పని చేయటానికి ఆయన ఇవ్వబడ్డాడు. తక్కువ కాదు, ఫుల్ పవర్, ఫుల్ ఐడెంటిటీ. ఇక రెండవది మరొక ఉదాహరణ చెప్తాను అన్నాను కదా. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైకి రాజు తన ఉంగరాన్ని ఇస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. తాకీదు రాయిస్తున్నారు, యూదులను ముట్టుకోవద్దు అని తాకీదు రాయిస్తున్నారు. ఆ తాకీదులో ఉన్న విషయాలకు విలువ ఆ ముద్రను బట్టి. ముద్ర రాజ ఉంగరము యొక్క ముద్ర. ఇప్పుడు సంతకాలు, అప్పుడు ముద్రలు. సంతకం అంటే పూర్తి వ్యక్తి యొక్క అనుమతి, ఆయన ఆధీనం, ఆయన అధికారం అక్కడ ఉంది అని అర్థం. అందువల్ల ముద్ర అనగానే ఇండ్వెల్లింగ్, ఆయన ఉన్నాడు, భజానాగా ఇవ్వబడ్డాడు, సంపూర్ణమైన అధికారం ఇప్పుడు కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో ఏదో చేస్తాడు కాదు, ఇప్పుడే ఆయన నీ ద్వారా నా ద్వారా ఆయన చేయదలిచింది ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దీన్ని మనం గ్రహించాలి అని మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముని ముద్ర 2 పాత నిబంధన ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. 1 యోధా తామారు నుండి, 2 ఎస్తేరు గ్రంథము నుండి. ఈ 2 ఇండ్వెల్లింగ్ లేదా సీలింగ్ ముద్రను గురించి మనం చూస్తాం. చూడండి, ముద్రను గురించి కూడా ఇంకా కొన్ని సంగతులు త్వరగా మనం చూస్తాం. ఆయన ముద్రించాడు. ఇక్కడ రక్షించబడినప్పుడు ఆయన వచ్చాడు. అదే 4వ అధ్యాయం 30వ వచనంలో విమోచన దినము వరకు భూమి మీద విశ్వాసి జీవితం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తున్నాడు. రక్షించబడినప్పటి నుండే మన అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. మిగతాదంతా వ్యర్థం, అకౌంట్లోకి రాదు, లోకం. అలా అయితే రక్షించబడినప్పటి నుండి జీవితం లెక్కించబడుతుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. అది మన బిగినింగ్. ఆత్మను కుదువ పెట్టాడు. రెండవది విమోచన దినం వరకు ఉన్నాడు. క్రీస్తు రెండవసారి రాబోతున్నాడు. అంతవరకు కూడా చేర్చబడ్డాం. ఈ 2 ముద్రలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి ముద్ర, చివరి ముద్ర, ఆత్మ ముద్ర. దీన్ని పౌలు కొరింథీయులకు 2వ పత్రిక 22లో చెప్పాడు.
ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇన్ అడ్వాన్స్ అంటే పరలోకం, దాని వైభవం, అది ఎంత గొప్పగా ఉండబోతుందో ఇప్పుడే నువ్వు అనుభవించవచ్చు. తాలూకా ఆనవాళ్ళు నీవు నీ హృదయంలో కలిగి ఉండవచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో మనం జీవిస్తున్నాం. అందుకనే మత్తయి సువార్తలో చెప్పాడు, రోమాపత్రికలో చెప్పాడు, దేవుని రాజ్యం ఎలాంటిది. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ద జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. విశ్వాసి ఎంత ఆనందంగా ఉండొచ్చు, ముఖం దిగాలుగా వేసుకుని ఇవి అవసరం లేదు. కారణం ఆయన భజానాగా ఇవ్వబడ్డాడు. We always can rejoice in the Lord. మన హృదయాల్లో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వాళ్ళు ఆనందిస్తారు. మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి. ఏంటి ఆ రాజ్యం? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. Now every believer can enjoy in the Holy Spirit. ఎట్లా వస్తుంది ఆనందం? యేసు ప్రభులా బ్రతికితే ఆనందం, యేసు ప్రభులా బ్రతకపోతే దుఃఖం. ఇదే జీవిత సారం. యేసు ప్రభు ఎలాగున జీవించాడో ఆయన పోలిక మనలో వస్తూ ఉంటే అంత ఆనందం. నేను చేయలేను, నా వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముడు నా ద్వారా జరిగిస్తున్నాడు, అది నాకు సంతోషం. నెహెమ్యా గ్రంథంలో వారు తిరిగి కట్టాక, అదండి క్రొవ్విన మాంసం భక్షించండి, ఆనందించండి. యెహోవా వలన ఆనందం, యెహోవా యందలి ఆనందం. ఆనందం పరిశుద్ధాత్ముడు. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ముద్ర ఎలాగున మన జీవితంలో పనిచేస్తుందో మనం సంచకరువు, మనం పొందబోయే మహిమకు అడ్వాన్స్. ఇది సంచకరువు అంటే. ఇప్పుడు ఆ మహిమ తాలూకా సంపూర్ణతను మనం అనుభవించుకుంటూ వెళ్తున్నాం. వన్ డే వి విల్ సీ ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. పొందబోయే మహిమ అనే మాట మనసులో ఉంచుకోండి. ప్రభు ఆ మాట పలికాడు, పొందబోయే మహిమ. ఇదే కొరింథీ 2వ పత్రిక 1:22లో చెప్పాడు, మన హృదయములలో మనకు ఆత్మను సంచుకరువును ఉంచాడు. అంటే ఆత్మ ముద్ర రాబోతుంది. మేకపిల్ల ఎలాగైతే నేను భవిష్యత్తులో ఇస్తానని చెప్పాడో అలాగే రాబోతుంది ఆయన మహిమ. నిజానికి తామారు యోధా ఆ సందర్భం చాలా ఆక్వర్డ్, కానీ దేవుని రాతల్లో నిక్షిప్తం చేయబడిన ఆ వొకాబులరీని మాత్రమే మనం తీసుకుంటున్నామని గ్రహించాలి. కొరింథీ 2వ పత్రిక 5:5లో కూడా మరలా చెప్తున్నాడు సంచకరువు అనే మాట. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించెను. సంచకరువు అనే మాట చదివినప్పుడల్లా రాబోయే మహిమ అనేది మనస్సులో ఉంచుకోవాలి. ద గ్లోరీ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎఫెసీ 1:14లో చెప్తున్నాడు, ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. నన్ను శుభ్రం చేశాడు, పరిశుద్ధపరిచాడు, దైవ నివాసానికి అనుకూలంగా మార్చాడు, ఆయన నివాసం ఉండడం ప్రారంభించాడు, భజనగా ఇవ్వబడ్డాడు. A token has been given. ఇవి మనం గ్రహించాలి, రైట్? తర్వాత పరిశుద్ధాత్మలో ఇన్డ్వెల్లింగ్, ఆయన నివాసం ఉంటున్నాడు. ఎందుకు నివాసం ఉంటాడో, ఆయనకి మనలో పని ఏమిటి అంటే యేసు ప్రభులాగా మనల్ని మార్చడానికి ఆయన మనలో ఉండాలి. మనలో ఉండి యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తాడు. నింపుదల,
3 ముక్కలు ఎఫెసీ పత్రికలో నుండి జ్ఞాపకం చేస్తాను. చూడండి, 3 రకాల నింపుదల. మొదటి అధ్యాయంలో దేవుని నింపుదల, తండ్రి నింపుదల. మొదటి అధ్యాయం వచనం 23 చూడండి. సమస్తము నింపుచున్నవాని సంపూర్ణత, అది తండ్రి నింపుదల. రెండవది 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూస్తాం కుమారుని నింపుదల. చూడండి, లేకపోతే 15, 16, 17, 18 కలిసి ఉన్నాయి మన తెలుగు బైబిల్లో. మధ్యలో దేవుని సంపూర్ణత అనే ముక్క అండర్లైన్ చేసుకోండి. దేవుని సంపూర్ణత. తండ్రి మనల్ని నింపాలనుకుంటున్నాడు. దేవుని సంపూర్ణత. ఎఫెసీ పత్రికలో 3 నింపుదలలు ఉన్నాయి. ఆత్మ పూర్ణులయుండి అనే ముందు ఇంకో 2 ఉన్నాయని గ్రహించాలి. దేవుని నింపుదల అంటే దేవుని నిత్య ప్రణాళిక మన యందు నెరవేర్చబడుట. ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో నిత్య దేవుని సంకల్పం నెరవేర్చబడుట. ఏమిటది? రక్షించబడి యేసుప్రభు యొక్క స్వరూపములకు మార్చబడి మనం పరలోకం. ద హోల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రెండవది 4వ అధ్యాయం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. 11, 12 వచనాలు. రెండవ నింపుదల లేదా రెండవ సంపూర్ణత క్రీస్తు సంపూర్ణత. మొదటిది దేవుని సంపూర్ణత, 3వ అధ్యాయం 15, 18. రెండవ సంపూర్ణత ఇది క్రీస్తు లక్షణాలు మనలోనికి వచ్చుట. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇది ఒక రోజున ఫలితాన్ని మనం చూస్తాం. ఒక రోజు, ఈ రోజు యోహాను మొదటి పత్రిక 3లో చెప్పాడు, ఆ రోజున మీరు యేసు ప్రభులా ఉంటారయ్యా, ఉంటారమ్మా. ఇప్పుడు లేం, ఇప్పుడు ఎదుగుతూ ఉన్నా. ఒకరోజు ఎగ్జాక్ట్ గా ఆయనలాగే ఉంటాం. పరలోకంలో అందరం యేసు ప్రభులాగే కనబడతాం. అంటే గుణ లక్షణాల్లో. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్తున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన 2వ రాకడలో ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. ఆయన ఉన్నట్లుగానే చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు. ఇప్పుడు చూడం యేసు ప్రభుని, చూడక విశ్వాసం ఉంచుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు కనపడ్డా, నాకు రాత్రి కల్లో తెల్ల అంగి వేసుకుని యేసుబాబు వచ్చేసాడు, ఈ కథలు లేవు బైబిల్లో. చూస్తాం, ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమైన తెల్లటి గడ్డం వేసుకొచ్చాడు. ఆ పలానా చోట అంటండి పలానా అయ్యగారికి దేవుడు కనబడ్డాడంట. ఈ వెర్రి గొర్రెలందరూ పరిగెడతా ఉంటారు. దేవుని వాక్యానికి ఈ విషయాలు భిన్నమైనవి. ప్రజలు వాటిని ప్రేమించి దుర్నీతిని జరిగించటం అది చాలా విచారం. ఆయన అప్పుడు చూస్తాం. మరి గనుక ఆయన పోలి ఉంటాం. యేసు ప్రభు 2వ రాకడలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఆ రోజున మనం చూస్తాం. ఎవరిలో? నాలో, నీలో. అయితే మరి ఈ రోజులు ఏం చేయాలి? 5వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీ పత్రిక 3వ సంపూర్ణత చెప్తున్నాడు. ఏంటది 3వ సంపూర్ణత? అయితే ఆత్మ పూర్ణులయుండి. అయితే ఆత్మ పూర్ణులయుండి. ఇది ఎప్పుడు? యేసు ప్రభు వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు. 15వ వచనములో దినములు అని ప్రారంభిస్తూ వచ్చాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. అలాగ మీరు నడుచుకోండి. మళ్ళా నడకల్లోకి వెళ్ళటం లేదు నేను. ఆత్మ పూర్ణులై ఉండండి.
18వ వచనంలో తాగుబోతు ఎలా నడుస్తాడో చెప్తున్నాడు, ఆత్మపూర్ణుడు ఎలా నడుస్తాడో చెప్తున్నాడు. మద్యం నరాల్లోనికి ప్రవేశించి అతన్ని అదుపు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే మన జీవితంలో నరాల్లో ఆయన ఉండాలి. అంటే ప్రతి చర్యలో ఆత్మ స్వాధీనంలో ఉండాలి. ఇది ఆత్మ నింపుదలను గురించి మనం చూస్తా ఉన్నాం. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. అయితే ఆత్మ పూర్ణులై ఉండు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యంగా మనము గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఆత్మ పూర్ణులై ఉండి. ఈ ఆత్మ పూర్ణత ఫుల్ ఆఫ్ ఇది కొంత మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ముందున్న కొద్ది సమయంలో 10 నిమిషాలు ఉంది, ముందే ముగించాలి. తర్వాత మరలా మీ ప్రశ్నలు నేను తీసుకుంటాను. ఇన్ఫిల్లింగ్, ఆత్మ నింపుదల. దేవుని దాసులు ఎంజీ బాబు గారు ఈ విషయం చెప్పేటప్పుడు ఆయన ఒక అనుభవం చెప్పేవాడు. అదేంటంటే, ఒక యవనస్తుడు వేదిక మీద ప్రార్థన చేసేవాడట. అతమాటు, ప్రభువా నన్ను నింపు, నన్ను నింపు, కానీ పాపాన్ని వదిలేవాడు కాడట. ఆడి తర్వాత సంఘ పెద్ద గారు లేచి ఆయన కూడా ప్రార్థన చేసేవాడట. ఏమనంటే, ప్రభువా వీడిని నింపకో, ఎందుకంటే వీడు లీక్ అయిపోతున్నాడు. అత్తమాటో నువ్వు ఎంత నింపినా లీక్ అయిపోతాడు వీడు. పాపము మన నింపుదలను ప్రభావితం చేస్తుంది, పాడు చేస్తుంది. అందువల్ల ఈ నింపుదలను గురించి మనం చూడాలి. కొన్ని మాటలు చదువుదాం, చూడండి. నింపుదల అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. ఆత్మ నింపుదల క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఆత్మ చేత నింపబడిన వాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రాక్టికల్. ఇప్పుడు వరకు సిద్ధాంతం విన్నాం, ఇది విన్నాం. ఒక 10 పాయింట్లు గబగబా నేను మీతో పంచుకోవాలి 10 నిమిషాల్లో. పరుగు పందెం ఇప్పుడు మనకి. రైట్. 4:31 దయచేసి చదువుకుందామా? అపోస్తుల కార్యాలు 4:31 బ్రదర్. సారీ, అపోస్తుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నింపబడితే ధైర్యంగా సువార్తను ప్రకటిస్తాం, వాక్యమును బోధిస్తాం. ద వెరీ ఫస్ట్ క్యారెక్టర్స్. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఎంత ధైర్యం! ఆశిద్దాం, అపేక్షిద్దాం. ఈ లోకం బెదిరిస్తుంది, పరిస్థితులు బెదిరిస్తున్నాయి, వ్యక్తులు బెదిరిస్తారు. ఆత్మ చేత నింపబడిన వాడు ధైర్యం. బరి తెగింపు కాదు. పాపంలో ఉండి తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, అది కాదు. ఇది దైవికమైన ధైర్యం. హోలీ కరేజ్. యోహాను సువార్త, సమయం లేదు, మీరు రాసుకోండి. యోహాను సువార్త 7:37, 38, 39 ఈ 3 వచనాల్లో పరిశుద్ధాత్మని గురించి ఆయన చెప్తున్నాడు. దప్పికొని వారులారా రండి. ఇది యోహాన్ ఫ్రేజ్. యెషయాలో ఉన్న మాట యోహాను చాలా ఇష్టంగా రాశాడు. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు? రండి. అక్కడ పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడతాడని చెప్తూ వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. పరిశుద్ధాత్ముడు ఇంకా ఇవ్వబడలేదు కాబట్టి ఆయన ఇంకా మహిమపరచబడలేదు. The Holy Ghost was not given because Jesus was not yet glorified. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుగ్రహించబడ్డాడు. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ ప్రవాహం. మరలా అక్కడికి వెళ్తే టైం అయిపోతుంది. ఏజ్కేల్లో ఆ ప్రవాహం ఎలా ఉంది దేవాలయంలో చెప్పాడు.
అరకాలు కాలి దగ్గరకు వచ్చిన నీళ్లు, చీలమండ దగ్గరకు వచ్చిన నీళ్లు, నడుము లోతులో ఉన్న నీళ్లు, ఆ పైకి వచ్చిన నీళ్లు, ఒకడు ఈదగలిగినంత ప్రవాహం ఆలయంలో నుండి. ఆత్మ ప్రవాహం గురించి ఎక్కువ హెచ్కేల్ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించిన సంగతులు ఛాయారూపంలో మనకు కనబడతాయి. మనం చదువుకుని దీవించబడచ్చు. ఆ ప్రవాహము వలన ధైర్యం. ఎంతటి ధైర్యం? సావును సైతం యేసు ప్రభు కొరకై ఎదుర్కొనే ధైర్యం. కళ్ళు చేతులు కట్టేసి నిప్పు పెట్టి పరిశుద్ధులు తగలబెడుతుంటే మరణ భయం లేదే. బ్లాండినా ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది 180-200 సంవత్సరాలకి సంబంధించిన కథ. వాడు భయంకరమైన క్రూరులు. ఆ ఫ్రాన్స్ దేశంలో ఉన్న సైనికులు యేసుప్రభుని విధులు పెట్టమని ఒక 21, 22, 23 ఏళ్ల అమ్మాయి, అన్మ్యారీడ్, చాలా అందమైన అమ్మాయి. ఈ లోకపరంగా చూస్తే ఆమె ఎంతో భవిష్యత్తును కదా ఎంతో కోరుకునే అమ్మాయి. ఏం ధైర్యం? నేను నా ప్రభువుని విడిచిపెట్టను. ధైర్యం. మార్టిర్స్, హతసాక్షులు మీరు చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఎంపవర్డ్ దెమ్ టు ఫేస్ సచ్ క్రూయల్ ఇన్సిడెంట్స్. 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 5వ వచనం, 2వది 6వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ నింపుదల కలిగినప్పుడు ఎక్కడ కూడా ఆత్మ నింపుదల చాలా సార్లు దేవా నీ దాసుని నింపి వాడుకో, మంచిది. కానీ 6వ అధ్యాయం 5వ వచనంలో భోజనాల దగ్గర పరిచర్య చేస్తున్న 7 యవనస్తులు ఉన్నారు. ఏమిటి? భోజనాలు వడ్డించడానికి కూడా ఆత్మ నింపుదల కావాలా? ఆదిమ సంఘం ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచన చేయండి. భోజనాలు వడ్డించే వాళ్ళు కూడా ఆత్మ నింపుదల కలిగి ఉన్నారు. భోజనాలు వడ్డించటం, దానికి కూడా ఆత్మ నింపుదల. ఆదిమ సంఘం యొక్క ఉన్నతమైన స్థితి. అపోస్తుల కార్యాలు 11:24. 11:24. దేవుని పని చేయడం కొరకై ఆత్మ నింపుదల మీద వాళ్ళు ఆధారపడ్డారు. చూడండి, అంతియోకియాకు చేరారు కొంతమంది యూదులు. యెరూషలేములో కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళు బయలుదేరారు. 11వ అధ్యాయం 24వ వచనం చూడండి, ఒక్క మొక్క. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు. అంతియోకియా వచ్చాడు పరిచర్య చేయడానికి. ఒక పని జరగాలి అంటే ఆత్మ నింపుదల. డబ్బు ఎంత ఉంది, నాతో పాటు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ సెకండరీ ఆర్ తర్వాతే. టు వర్క్ బి డన్, పని జరగాలి అంటే ఆత్మ ఎంతమంది ఉన్నాం సంఘాల్లో? Am I filled with the Spirit? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 17 నుంచి 20వ వచనం వరకు మనం చూస్తాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవుడు పనికి పంపాలంటే అననీయ ఈ సౌలు దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళటం అంటే పిల్లి మెడలో గంట కట్టడం, ఎలకలని, అంతా ప్రమాదకరమైనది. ఇది మా ధైర్యం. ఊహించుకుందాం, మన ఆంధ్రాలో క్రీస్తుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒకడు రక్షించబడ్డాడు, నువ్వు వెళ్ళవయ్యా అని చెప్తుంటే ఎంతమంది వెళ్తాం వాడి దగ్గరికి? చాలా భయపడిపోతాం. నేనైతే భయపడిపోతాను. అననీయాకి ఎంత ధైర్యం!
ఆత్మ నింపుదల వ్యక్తిని పంపిస్తుంది. ఆత్మ ఆయనను పంపాడు, ఆయన వెళ్తున్నాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9-10 వచనాలు. ఇదొక కేసు. ఇది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కల్మషంతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా. ఇప్పుడు ఆడు ఎలాంటోడు? పైకి చాలా అద్భుతంగా ఉన్నాడు, కానీ ఆడిని స్కాన్ చేయాల. దీన్ని బైబిల్ పరిభాషలో వివేకము అన్నాం. వివేచన, వివేకం. ఆంగ్లంలో డిజర్న్మెంట్. అందరూ వందనాలు చెప్తాం, అందరూ పైకి చాలా చక్కగా ఉంటాం, బట్ ఆత్మ నింపుదల కలిగినప్పుడు we can discern something good or bad. వాడు ఎలుమ అనేవాడు గాడి సీమోన్ తర్వాత మరొక భయంకరుడు వీడు లేఖనాల్లో. గాడి సీమోన్ని ఫిలిప్ పట్టుకోలేకపోయాడు, పేతురు పట్టుకున్నాడు. ఈ ఎలుమ అనేవాడిని పౌలు బర్న వాళ్ళిద్దరు ఉన్నారు, పౌలు పట్టుకున్నాడు. ఆత్మతో నిండుకొని ఈ మాటలు మరలా మనం వేరే కోణంలో కూడా చూస్తాం. ఇక అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను దగ్గరకు వద్దాం. చావడానికి కూడా ఆత్మ నింపుదల కావాలి. ఎబిలిటీ టు డై వెల్. సరిగ్గా మరణించడానికి ఆత్మ నింపుదల కావాలి. ప్రభు మన జీవితాల్లో నెరవేర్చును గాక. దుఃఖం, ఏడ్పు, నిట్టూర్పు కాదు. టు డై వెల్, సరిగా చనిపోవడానికి ఆత్మ నింపుదల కావాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. ఆత్మ నింపుదల కలిగిన వాని మాటల నో మోర్ రిగ్రెట్స్. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో 11వ అధ్యాయం అక్కడ అంత్యోకియ సంఘాన్ని వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారో చెప్తున్నాడు. టు ఎంకరేజ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను ప్రోత్సహించాలి అని అంటే ప్రసంగం కంటే ముందు ఆత్మ నింపుదల కావాలి. అదేందాక చదువుకున్నాం, పరిశుద్ధాత్మతో నిండిన వాడై వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడు. హెచ్చరిక పుత్రుడు. లూకా సువార్త 4:1. లూకా సువార్త 4. శోధనకు ముందు ఆత్మ నింపుదల, ఆత్మ చేత బలపరచబడుట. సమయం అయిపోయింది. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు ఆయన వాడుకున్నాడు. బెసలేల్, నిర్గమ 31, 35 ఈ 2 చోట్ల చెప్పాడు. దేవుని నివాస స్థలం కట్టాలంటే ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక 5లో చదువుకున్నాం. అయితే ఆత్మ పూర్ణులై ఉండి అని చెప్తూ ఆ కింద అన్నాడు, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ప్రోత్సహించుకోండి కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో. ఇది ఆత్మ నింపుదల కలిగిన వాని చూస్తారు. ఏది ఆత్మ నింపుదల కాదో అది త్వరగా చూసేయాలి. ఏది ఆత్మ నింపుదల కాదంటే ఆడు చెయ్యి ఎత్తి పడిపోతున్నారు, అది ఆత్మ నింపుదల కాదు. భాషలు మాట్లాడడం ఆత్మ నింపుదల కాదు. ఊగిపోవడం, దొల్లిపోవడం ఆత్మ నింపుదల కాదు. లేనిపోని అబద్ధాలు, ప్రవచనాలని చెప్పడం ఆత్మ నింపుదల కాదు. కుక్కల్లాగా అరవడం, వెకిలిగా నవ్వడం ఆత్మ నింపుదల కాదు.
ఈ రోజుల్లో పెంటెకోస్ట్ అనే కరిస్మాటిక్ మూమెంట్ ద్వారా దేవుని ఆత్మ అవమానపరచబడుతున్నాడు. దేవుని పిల్లలంగా మన మట్టుకు మనం ఏది ఆత్మ నింపుదల కాదో చూస్తూ ఏది ఆత్మ నింపుదలో దాని మీద ఎక్కువ దృష్టి మనం పెట్టాల్సి ఉంది. ఇండ్వెల్లింగ్ మద్యంతో నింపబడిన వాడు ఎలా ఉంటాడో, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎలా ఉంటాడో పోలిక చెప్పాడు. ఆయన ఉండడం కొరకై తన కుమారుని లోకానికి పంపాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, లోక పాపమును మోసిన తరువాతే ఆత్మ బాప్తిస్మం. కడగబడ్డారా? ఈ మీటింగ్ లో తర్వాత బ్రాడ్కాస్టింగ్ లో కూడా వినేవాళ్ళు, మీరు కడగబడకపోతే ఆత్మ బాప్తిస్మం లేదు. కల్వరిలో మన కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నా పాపముల లెక్క అంతా సిలువలో ఆయన పూర్తి చేశాడు. విశ్వాసం ద్వారా నేను నీతిమంతురాలు మనం అవుతాం. అప్పుడే ఆయన మనలోనికి దిగి వస్తాడు, నివాసం ఉంటాడు. ఆయన ఒప్పించాడు విమోచన దినవారు. ఆత్మ నివాసం, ఆత్మ ముద్ర గుర్తుపెట్టుకుంటూ ప్రభు కొరకే జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ఈరోజు అధ్యక్షులు రవి మనోహర్ బ్రదర్ కి ప్రేమ వందనాలు. బ్రదర్. ఈ ఉదయకాలం మనము పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ముద్ర విషయాలు నిలుపుతూ అనేక మంది ఎవరెవరు నింపుదల కలిగి ఉన్నారో వారందరిని కూడా వివరించారు. మరి దైవజనులు బ్రదర్ జాన్లీ గారు ఈ రోజుతో ముగిస్తున్నారా, మళ్ళీ రేపు కూడా ఉందా బ్రదర్ అనుకుంటా, తెలియదు. ఈ రోజుతోనే బన్బాస్ బ్రదర్కే తెలియాలి. టాపిక్ అయితే అవ్వలేదు, బట్ విల్ సీ. టాపిక్ అవదులే, టాపిక్ అవ్వదు. ఇంకా వచ్చే వారం కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఓకే, చక్కని సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంకా అది ఇంకా ఉంది అని మనం కొనసాగింపులో కూడా మరి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయంతో మరి చాలా చక్కగా ధ్యానించి మనకు అందిస్తున్నారు. మరి రెఫరెన్స్లన్నీ రాసుకోవడానికి కూడా మీకు టైం లేదనుకుంటాను. నేను కూడా కొన్ని రాసుకున్నాను, చాలా వరకు రాసుకున్నాను అన్ని రెఫరెన్స్లు. ఈ కూడికలో దేవుని చేత నడిపించబడి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రతి విషయంలోనూ పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే అది ధైర్యం అంటున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రవాహం వలె మరి వచ్చినట్లు బర్నబా, స్టెఫను, సౌలు, పౌలు, ఇవన్నీ కూడా మనకు వారందరూ కూడా నింపుదల. అట్లాగే నింపుదల కానివి కూడా వివరించారు. నింపుదల కానివి కదా, ఈ లోకంలో ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నారు చాలా మంది. టచ్ భాషలు, మరి దుర్బోధులు, అబద్ధాలు, అరవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నింపుదల ఏవి, నింపుదల కానివేవి మనం తెలుసుకోవడం చాలా అవసరమైన సందేశం. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి కూడికను ప్రార్థనతో ముగించుకున్నాం. పెద్దలు దేవదానం గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. వందనాలన్నా. వందనాలు బ్రదర్. సమయం ఇచ్చిన రవి మనోహర్ గారికి వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మరి 4567 దినానికి నడిపించారు. ఈ ఉదయకాలమున మీ దాసులు జాన్లీ గారిని మాకు అనుగ్రహించి వారి ద్వారా చక్కని వర్తమానం తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. లోక పాపమును తీసివేసుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నివసిస్తాడని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఆయన నడిపించిన మనోహర్ గారికి వందనాలు చెల్లిస్తూ, వారిని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రతి వారిని అల్పుండని నన్ను, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకున్న కృప చూపమని, దినదీవులతో నింపమని, మీ చిత్తమును బట్టి మరొకసారి రేపు ఉదయ కాలమున మేమందరం మీ సన్నిధిలో చేరడానికి సహాయం చేయమని
మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. దేవదాన్ గారికి వందనాలు. వందనాలు. పిల్లరా, ఈ రోజు 4567వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో సహకరించిన ప్రియులందరికీ ప్రేమన్నాలు. పెద్దలు ఇస్రాయల్ గారు ప్రార్థన చేశారు, రత్నపాల్ గారు పాట పాడారు, అలాగని చంద్రయ్య గారు మరి వాకింగ్ కొరకు ప్రార్థన చేసినారు. చక్కని వాక్య సందేశం అందించినటువంటి జాన్లీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అలాగనే ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం గారికి కూడా ప్రేమన్నాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి వందనాలతో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాలు బ్రదర్.